కనిపించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేసుకుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారు, వేదికపై ఆశీర్లైన పెద్దలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, 5 సంవత్సరాల అరాచక పరిపాలనని అవమానాలతో భరించి అవమానాలను పట్టుదలగా మార్చుకొని మే 13 జరిగిన ఎన్నికల్లో గురజాల నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించిన పసుపు సైనికులు, జన సైనికులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. పిడుగురాల రోజు మనం రివ్యూ పెట్టుకున్నాం. మనం గెలిచిన తర్వాత దాచపల్లి గురజాల రివ్యూ పెట్టుకున్న తర్వాత మనం మరలా ఈరోజు పిడుగురాల రోజులో మనం రివ్యూ పెట్టుకొని గ్రామాల్లో మనం రాబోయే 5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా కష్టపడ్డ కూటమి కార్యకర్తలకు మనం ఏ విధమైన ఆర్థిక అండదండలు కానీ రాజకీయంగా సామాజికంగా పూర్తిగా మనం ఏ విధంగా అన్నదండలుగా ఉండాలనే దాని మీద మనం గ్రామాల వారిగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు కూడా చెప్పారు, నియోజకవర్గం అంతా తెలుగుదేశానికి మెజార్టీ రావచ్చు, కానీ పిడుగురాల రూరల్ మండలం మాత్రం వైసీపీకి మెజార్టీ వస్తుంది చాలా మంది మన నాయకులు కూడా చెప్పారు. నేను 4వ తారీఖు కౌంటింగ్ ఉంటే 3వ తారీఖు నరసరావుపేట కౌంటింగ్ సెంటర్లో రివ్యూలో కూడా నేను చెప్పాను, వైసీపీకి మెజార్టీ వస్తుంది. పిడుగురాల మండలం అంటే 4,000 కాదు కదా, 4 ఓట్లు కూడా వైసీపీకి మెజార్టీ రాదు ఆ రోజు కూడా నేను చెప్పాను. మొన్న ఎన్నికల్లో మనం చూస్తే 19 ఎన్నికల్లో 6,000 మెజార్టీ వచ్చిన మండలాన్ని కూడా మీరు తిరగరాసి మళ్ళా తెలుగుదేశం పార్టీ మెజార్టీ తీసుకొచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున అభినందనలు, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల అరాచక పరిపాలన, అహంకారమైన పరిపాలన, మాకు 151 సీట్లు ఉన్నాయి, మేము ఏం చేస్తున్నా చెల్లుద్ది అనుకుంటే చాలా మీటింగ్లో మనం చెప్పుకున్నాం. 151లో ముందు ఒకటో వెనక ఒకటో ప్రజలు తీసేస్తాం అనుకున్నాం, కానీ మధ్యలో 5 తీసేస్తారని చెప్పి మనం అనుకోలేదు. అందుకని ఎవరు కూడా అహంకారం పనికిరాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు మనకి ఇచ్చిన అధికారాన్ని తప్పకుండా అభివృద్ధికి ఉపయోగించాలి. మన అధికారం ఉంది కదా అని దాడులు చేస్తే అది కరెక్ట్ కాదని కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈరోజు నిరూపించారు. చాలా అవమానకరంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవమానకరంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అవమానకరంగా మాట్లాడారు. అందుకే రాష్ట్రంలో ప్రతిపక్ష ఓట్లు చేయకుండా ఈరోజు అందరం కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమి ఏర్పడి మన ఎన్నికల్లో మనం పోటీ చేశాం. ఇది ఒక అఖండ విజయం. మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రానిలేదు. ఇది తెలుగుదేశం వాళ్ళు రావుడి పోలీస్ స్టేషన్ అని చెప్పారు. మీలో పట్టుదల పెరిగింది. అందుకని ఈరోజు నిన్న కొత్త సిఐ గారు వచ్చి చెప్పారు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వస్తే కుర్చీ చేసి కూర్చోబెట్టి మర్యాద అందుకే మనం అహంకారంతో కాకుండా మనం సమయాంతో ముందుకెళ్తాం. మీకు ఎక్కడైనా అవమానం జరిగిందో అక్కడే మీకు గౌరవం పెంచుతానని ఎన్నికల ముందు కూడా చెప్పాను. రేపటి నుంచి అదే మీకు జరగబోతుంది అని చెప్పి పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎండిఓ ఆఫీస్ కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్, ఏ ఆఫీస్కి పోయినా మిమ్మల్ని కూర్చోబెట్టి మిమ్మల్ని పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పుకోవడం